మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. మన భారతీయ సంస్కృతిలో తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి ప్రప్రథమంగా వచ్చాము. తెల్లవారుజామున నది స్నానం చేసి దీపాలు వెలిగించాము. ఇప్పుడు శివాలయంలో ఉన్నాము. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం అన్నమాట ఇది. సో అది కూడా దర్శనం చేసుకున్నాము. మనకి ఏదైనా కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ అందరూ దీన్ని దర్శించి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. నమస్కారం అండి. మేము ధర్మపురి క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ శివాలయం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే రాముల వారు హనుమంతుల వారికి చెప్పారు ఒక శివలింగం తీసుకురమ్మని. కానీ అతను లేటుగా తెచ్చేసరికి రాముల వారు ఇక్కడ ఇసుకతో శివలింగం చేసి దీన్ని ప్రతిష్టాపన చేశారు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ ఏమనుకున్నా కోరికలు బాగా తిరుగుతాయని మాకు తెలిసింది. ఇలాగే ఈ స్థల పురాణం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు క్షేత్రానికి వచ్చాం కాబట్టి తెలుసుకుంటాము. ధర్మపురి దేవస్థానం నుంచి మేము దర్శనానికి వచ్చాము. ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన పుష్కలింగ రామలింగేశ్వర గారు ప్రతిష్ఠ చేశారని తెలిసింది. ఇక్కడ చాలా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిసిన మిగతా మేము ఇక్కడికి దర్శనానికి రావడం జరిగినది. మా కోరిక కూడా ఫలించినదని మేము భావిస్తున్నాము. ఇక్కడ చాలా వరకు రామలింగేశ్వరుడు అనే లింగాన్ని రాముడు ప్రతిష్ఠించారని ఇప్పుడే అయ్యగారు చెప్పారు. కాబట్టి చాలా అనుభూతి కలిగింది మాకు ఈ టెంపుల్ కి వచ్చిన వలన. మేము ఎప్పటి నుంచో గత 6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. మాకు వీలు కాలేదు. ఈసారి వీలైన వలన శివదీక్ష తీసుకుని మేము దర్శనానికి వస్తుంది. కాబట్టి మన హిందూ సంప్రదాయాన్ని ఎల్లవెల్లలా కాపాడాలని మన హిందువులు అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై శ్రీరామ్.